మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి అన్నాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గలతీయులకు వ్రాయబడినటువంటి పత్రిక 7వ వచనం నుంచి చదువుదాం. 7వ వచనం నుంచి, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము 9వ వచనము అందరం కలిసి చదువుదామండి. 9వ వచనము, మనము మేలు చేయుట యందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుము. సో డబ్బుల పంటను కోయు నియమములు అనేటువంటి అంశాన్ని గత కొంతకాలంగా మనము అధ్యయనం చేస్తున్నాం. మధ్యలో నూతన సంవత్సరం వచ్చింది కనుక కొత్త సంవత్సరం వర్తమానం 2 వారాలు మనం చూసాం. అయితే మరలా ఆ సబ్జెక్ట్లోకి మనము ఇంకా కాస్త ఈరోజు మనము లోతుకు వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి వారు, లైవ్లో ఉన్నటువంటి వారు, ఈ యొక్క మాటలు మన జీవితాలను మార్చుటకు శక్తి కలిగినటువంటి మాటలు. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ దీస్ వర్డ్స్. దీస్ ఆర్ పవర్ఫుల్ వర్డ్స్. అమూల్యమైనటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సో చదువున్నటువంటి వాక్య భాగం మనకందరికీ పరిచయమైనటువంటి వాక్య భాగమే. సో దేవుడు వెక్కిరింపబడడు, మోసపోకుడి, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఏమి విత్తునో ఆ పంట కోయును. మనం ఇంతకు ముందు కూడా చదివాం. ఆదికాండం 8వ అధ్యాయంలో మనం చదివాం. ఏంటంటే భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము కోతకాలము ఉంటాయంట. చలికాలము, ఎండాకాలము, వర్షాకాలాలు ఎలా ఉంటాయో అదే రీతిగా భూమి నిలిచి ఉన్నంత వరకు, అంటే మనము ఏ భూమిపైన నిలిచి ఉన్నామో ఆ భూమి నిలిచి ఉన్నంత వరకు ఒక నియమాన్ని దేవుడు స్థిరపరిచేశాడు. ఒక నియమాన్ని స్థిరపరిచాడు. ఏంటా నియమం అంటే విత్తడము కోయడం. విత్తడము కోయడం అది అన్నిటికీ సంబంధించినటువంటి విషయము. ఎందుకంటే మనం చదివినటువంటి భాగంలో 2 ఉన్నాయి. ఆత్మను బట్టి విత్తడం ఉంది, శరీరంను బట్టి విత్తడం ఉంది. ఫిజికల్ సీడ్స్ ఉన్నాయి, స్పిరిచువల్ సీడ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ సీడ్స్ కూడా ఉన్నాయి. సో మన సందర్భానుసారము కాంటెక్స్ట్ని బట్టి మనం ఫైనాన్షియల్స్ గురించి మాట్లాడుతున్నాం కనుక ఆ యాంగిల్లో మనము వెళ్తున్నాం. సో మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే విత్తడం కోయడం అన్నటువంటిది దేవుడు నియమించి స్థిరపరిచినటువంటి ఒక నియమం. దేవుని చేత నియమించబడి స్థిరపరచబడినటువంటి నిర్ణయం. ఇట్ ఈస్ లా ఎస్టాబ్లిష్డ్ బై గాడ్. అందుకే మనము ఏమీ కాదు అని అనుకోకూడదు. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ. ప్రతి దానికి కూడా పర్యవసనం అని ఉంటుంది. ప్రతి దానికి కూడా కాన్సిక్వెన్సెస్ అంటూ ఉంటాయి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. సో ఇక్కడ మనం చదివినటువంటి భాగంలో 2 కూడా ఉన్నాయన్నమాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయం. ఇందులో కూడా కొన్ని అమూల్యమైనటువంటి మాటలు, సంగతులు, జ్ఞానాన్ని ఇచ్చే మాటలు వ్రాయబడి ఉన్నాయి. సామెతలు 10వ అధ్యాయము 4వ వచనం, 4, 5 వచనాలు. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. 4వ యొక్క వాక్యం చూస్తే బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ద డిలిజెంట్ పర్సన్ అంటే శ్రద్ధ గలవాడు ఏమవుతాడంట? దరిద్రుడు కాడంట. శ్రద్ధ గలవాడు పేదవాడుగా మిగిలి ఉండడంట. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట. అంటే ఎవరైనా సరే ఇది ఒక జనరల్ ప్రిన్సిపల్. విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ ఎవరైనా సరే శ్రద్ధగా పనిచేసేవారు ఏమవుతారు? ఐశ్వర్యవంతులు అవుతారు. దరిద్రతతో ఎవరైనా ఉన్నారంటే ఒక ముఖ్యమైనటువంటి కారణం శ్రద్ధ లేదని అర్థము. బద్ధకము అన్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కారణము అని అర్థం. దేవుడు ఎప్పుడైనా చెప్పండి, దేవుడు ఎప్పుడైనా కూడా బద్ధకంగా ఉండమంటాడా? యేసయ్యకు బద్ధకం అంటే అస్సలు పడదు. సోమరివైన చెడ్డ దాసుడా అని తిడతాడు ప్రభు. సోమరితనానికి ఏమాత్రం కూడా దేవునికి రాజ్యంలో ఏమాత్రం కూడా స్థానమే
లేదు. సో దరిద్రత అన్నటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని చిత్తం కాదు. తాత్కాలికంగా ఒక సీజన్లో దరిద్రతతో ఉండొచ్చు, కానీ అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి దరిద్రతలో ఉన్నారంటే అక్కడ ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే శ్రద్ధ లేదు, లేక బద్ధకము అని చెప్పచ్చు. సో బద్ధకంగా ఉండాలని దేవుడు ఎవరు చెప్పడు. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారికి ఐశ్వర్యం వచ్చినట్లుగా దేవుడు నియమించాడు. ఈ రెండు మాటలు చెబుతూ ఏమన్నాడు ఇక్కడ? వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. సో మనం వెదకాలము, కోతకాలము చూసాం. ఇది దేవుని చేత నియమించబడింది. సో కోతకాల సమయంలో నిద్రించేదానికి ఆస్కారం ఉంది. కోతకాలమందు నిద్రించేదానికి ఆస్కారం ఉంది. సో ఒకటి ఏంటంటే శ్రద్ధ కలిగి మనం ఉండాలి. శ్రద్ధ కలిగి ఉంటే మనము ఐశ్వర్యవంతులం అవుతాం. సో వీ నీడ్ టు టీచ్ అవర్ చిల్డ్రన్ టు బి వెరీ వెరీ డెలిజెంట్. మరొక భాగం నేను మళ్ళా చదువుతాను. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. అంటే ఒక రకమైనటువంటి వ్యక్తుల గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, విత్తడు, గాలిని గుర్తుపట్టడము, మేఘలను కనిపెట్టువాడు, ఈ రెండు పక్కన పెడితే విత్తడు కోయడంట. ద పర్సన్ విల్ నాట్ సో అండ్ ద పర్సన్ విల్ నాట్ రీప్. విత్తడు కోయడంట. సో విత్తేదానికి సాకులు చెప్తున్నాడు. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, కోసేదానికి సాకులు చెప్తున్నాడు. మేఘములను కనిపెట్టువాడు కోయడు. సో విత్తకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది, విత్తినా కూడా కోయకుండా ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది. సో డబ్బుల పంటను కోయు నియమములు అన్నటువంటి అంశంలో ప్రాముఖ్యమైనటువంటి వెలిగింపు దేని గురించి అంటే, సంవత్సరాల తరబడి నీవు దేవునికి రాజ్యంలో కానుకలు విత్తుతున్నా, ఒకవేళ నీవు విత్తుతున్నటువంటి ఆ విత్తనాలకు పంట రాకుంటే మరి ఆ పంట ఏ రీతిగా నీవు కోసుకోవచ్చో ఆ కీలకమైనటువంటి విషయాలను దేవుడు తన వాక్యంలో, తన వాక్యం ద్వారా ఆయన నేర్పిస్తున్నాడు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు దేవునికి కానుకలు ఇచ్చేసి ఊరుకుంటే చాలు పంట వచ్చేస్తుంది అని అనుకుంటారు. నో, కాదు. ఎందుకు కాదు? ఇక్కడ కోతకాలమందు నిద్రించేదానికి ఆస్కారం ఉంది. మేఘములను గుర్తుపట్టువాడు కోయడు అంట. అంటే కోతకాలం వచ్చినా కూడా కోయకుండా బద్ధకంగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో నీవు విత్తినా కూడా అంటే జస్ట్ 2 నెలలు 3 నెలలు విత్తి, లేకపోతే 1 సంవత్సరం విత్తి, అలా కాదు. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుని యొక్క రాజ్యంలో క్రమముగా దశమ భాగంలోను కానీ, లేకపోతే క్రమముగా విత్తనాల్లో నీవు విత్తుచూ ఉన్నా కూడా నీవు ఆశించినంత పంట నీకు రాలేదు అంటే, సో అక్కడ మనము వర్కౌట్ చేసుకోవాలి. మన సైడే ప్రాబ్లం ఉంటుంది ఎప్పుడు కూడా, దేవుని సైడ్ ఎప్పుడు కూడా ప్రాబ్లం ఉండదు. ఆల్వేస్ ద ప్రాబ్లం లైస్ ఆన్ అవర్ సైడ్. ఆల్వేస్ దేవుని యొక్క వాక్యంలో సమృద్ధి అయినటువంటి జ్ఞానం ఉంది. వీ కెన్ రిసీవ్ విజ్డమ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇది నియమం చెప్పాను, నేను థియరీ చెప్పాను. ఇది నియమము అంటే విత్తే కాలం ఉంటుంది, కోసే కాలం ఉంటుంది. కోత టైం అందు నిద్రపోయేదానికి ఆస్కారం ఉంది. కోతకాలం ముందు నిద్రపోతే దరిద్రతతో మనం మిగిలిపోతాం. ఆ నిద్రకు కారణం బద్ధకము. ఇవి థియరీ చెప్పాను. సో దీన్ని రుజువుపరిచేదానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ దేవుని యొక్క వాక్యం నుంచి మీకు చూపిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తాను. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథంలో వ్రాయబడింది, మన విశ్వాసం నేర్చుకుంటే విత్తువాని వెంటనే కోయివాడు వెళ్తాడంట. విత్తువాని వెంటనే కోయివాడు వెళ్తాడంట. సో లూకా సువార్త 5వ అధ్యాయం చూద్దాం, 1వ వచనం నుంచి. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి
కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఇక్కడ జనసమూహము అంటే జనసమూహాలు అంటే కనీసం అంటే ఒక 5,000 మంది ఉంటారు. అట్లీస్ట్ మినిమం 5,000 జన సమూహములు అంటే వందలు కాదు, వేలే, థౌజండ్సే జన సమూహములు ఆయన వాక్యము వినేదానికి ఆయన పైన పడుతున్నారంట. సో కాబట్టి ఆయనకు అనుకూలమైనటువంటి ఒక స్టేజ్ కావాలి, ఒక పోడియం కావాలి, ఒక స్టేజ్ కావాలి. సో ప్రభు బోధించేదంతా కూడా జస్ట్ కేవలం ఏదో 10 నిమిషాలు అరగంట అలా కాదు. ఒకసారి దగ్గర ఏమంటే 3 రోజులు బోధించాడు ఆయన. 3 రోజులు పరిచయం చేశాడు, డే అండ్ నైట్ ఫర్ 3 కంటిన్యూస్ డేస్ అనమాట. ప్రజలందరూ కూడా అన్ని మైమర్చిపోయి, భోజనాన్ని కూడా మర్చిపోయి ప్రభుత్వం ఉండిపోయారు వారు. సో అలా కూర్చొని బోధించేదానికి ఏమైనా ఉంది అని చూస్తే అక్కడ సీమోను యొక్క దోణె కనిపించింది. 2 దోణెలు ఉన్నాయి. 2 దోణెలో ఒక దోణె పైన ఆయన కన్నుపడి ఆ దోణెను అడిగి ఇప్పించుకున్నాడు. ఆ దోణెని ఇప్పించుకొని సీమోనుని కొంచెం లోపలికి త్రోయమని చెప్పి దోణెలో కూర్చుండి దేవుని యొక్క వాక్యాన్ని ఆ బహుజన సమూహానికి ప్రభువు బోధించాడు. సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు మన కాంటెక్స్ట్ ప్రకారము డబ్బుల పంటను కొయ్యు నియమాల ప్రకారము, సో ఆ నియమాలను ఈ లేఖన భాగం ద్వారా మనము నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసు ప్రభువునకు వాక్యము చెప్పేదానికి ఆయనకు దోణె అవసరమైంది. సో సువార్త కొరకు సీమోను ఏం చేశాడంటే యేసు ప్రభువుకు దోణె ఇచ్చాడు కదా. సువార్త ప్రకటించే దాని కొరకు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే దాని కొరకు సీమోను ఏం చేశాడంటే దోణెను ఇచ్చాడు. దోణెను ఇచ్చాడు అని మనం చెప్పచ్చు. మనం దీన్ని ఎన్ని రకాలుగా అయినా మనం చెప్పచ్చు. సువార్త సేవ కొరకే కానుక విత్తాడని చెప్పచ్చు, సువార్త సేవ కొరకే విత్తనం విత్తాడని చెప్పచ్చు. హీ సోడ్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో యేసు ప్రభు వాడుకునేదానికి ఏ మాత్రం బాడుగ లేకుండా, ఏం లేకుండా ప్రభు అడిగాడు, ఇచ్చేశాడు, మంచి మనసుతో ఇచ్చేశాడు. అంటే అక్కడ సీమోన్ ఏం చేశాడంటే దేవుని యొక్క రాజ్యములోనికి విత్తాడు. సైమన్ సోడ్ ఇన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్. యేసయ్య పరిచర్యలోనికి సీమోను పేతురు విత్తాడు, పరిచర్యలోనికి విత్తాడు. ఇది ఫస్ట్ పాయింట్. గుర్తించాల్సిందంటే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సీమోను యేసు ప్రభుకు అవసరమైనప్పుడు ఆ అవసరమును తీర్చేదాని కొరకు తన దోణెను యేసు ప్రభుకు ఇచ్చాడు. 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా. సో బోధ అయిపోయింది, మెసేజ్ అయిపోయింది. మెసేజ్ అయిపోయిన తర్వాత అన్ని వేల మంది ఉన్నారు, వారందరికీ చెప్పాడు వాక్యం. వారందరికీ వాక్యం చెప్పిన తర్వాత సీమోను వైపు చూశాడు. సీమోను వైపు చూశాడు. సీమోను వైపు చూసి ఏమన్నాడు తెలుసా? నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉండాలంటే దేవుడు నమ్మదగినవాడు అన్న దానిపైనే మన ఆలోచన ఎప్పుడు కూడా ఆధారపడి ఉండాలి. దేవుడు నమ్మదగినవాడు, దాన్ని బేస్ చేసుకొని మనం ఆలోచించాలి. ఎవ్రీ థాట్ that we think should be based upon the fact and the truth that God is faithful. యేసు ప్రభు అలా దోణెను ఇచ్చేసి ఏమండి, యేసు ప్రభు తీసుకున్నటువంటి ఆ సహాయమును మర్చిపోయేవాడు కాదు. మనం ఆయన పేరు మీద గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా మనం ఫలం పోగొట్టుకోమంట. గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా. ఇక్కడ సీమోను తన దోణెను ఏమనుకోకుండా, సనుకోకుండా సంతోషంగా ఇచ్చేసాడు. వాడుకో ప్రభువా, వాడుకో, నీకేం కావాలంటే అది వాడుకొని మంచి మనసుతో ఇచ్చేశాడు. పని అయిపోయిన తర్వాత సీమోను వైపు చూసి, సీమోను పరిస్థితిని ఎరిగినటువంటి వాడే ఏం చెప్తున్నాడంటే, దోణెను తీసుకో, ఇంతవరకు నేను వాడుకున్నాను, దోణెను తీసుకొని కాస్త లోతుకు వెళ్ళి అక్కడ వలలు వేయి చేపలు పట్టేదానికి అని చెప్పగా. 5వ వచనం,
సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. 6వ వచనం, వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు చూచి యేసు మోకాలు ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయ మొందిరి. ఇది ప్రభు మన కొరకు వ్రాయించాడు. ఇక్కడ పాయింట్ విత్తడం ఉంది, కోయడం ఉంది. విత్తడము కోయడము ఒకటే రోజు కూడా జరిగింది. ఇక్కడ మొత్తం మర్మాలు ఉన్నాయండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా వినండి వర్తమానాన్ని. ఒక 10 సార్లు, 20 సార్లు, 30 సార్లు, 40 సార్లు చదవండి వర్తమానాన్ని. ఈ యొక్క భాగాన్ని చదవండి. ఇక్కడ సీమోను పేతురు యేసు ప్రభు దోణి అడిగితే దోణి ఇచ్చేసి, అప్పటికే సీమోను పేతురు యొక్క మాటలను బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు, అలసిపోయాడు. పొద్దునవుతుండే ఎలా ఉంటాడండి? వలలు కడిగేసుకొని పోయి ఇంటికి పోయి పడుకోవాలన్నమాట. రాత్రంతా మేల్కొన్నాడు కదా. కాబట్టి యేసు ప్రభు దోణి అడిగాడు, దోణి ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోయిండొచ్చు. నంబర్ 1 ఇంటికి వెళ్ళిపోయిండొచ్చు. చాలామంది చేసేది కూడా అదే. విత్తనం విత్తేసి ఇక నా పని అయిపోయింది అనుకుంటారు. కాదు, ఈ భాగం ప్రకారం అది కాదు, ఈ వాక్య ప్రకారం అది కాదు. పేతురు విత్తనం విత్తడమే కాదు, ఎక్కడున్నాడు? యేసు ప్రభు సన్నిధిలో ఉన్నాడు. యేసు ప్రభు సన్నిధిలో ఉండి యేసు ప్రభు వాక్యాన్ని బోధిస్తే వాక్యాన్ని వింటూ ఉన్నాడు. యేసు ప్రభు వాక్యాన్ని వింటూ ఉన్నాడు. ఎంతవరకు వాక్యాన్ని విన్నాడు? పూర్తిగా అయిపోయేంత వరకు వాక్యాన్ని విన్నాడు. వాక్యం మధ్యలో వెళ్ళిపోయిండొచ్చు. ఆయన చెప్పుకునే వాక్యం, ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు వాక్యం. 1000 మంది ఎంతో పరిగెత్తుకొని వచ్చారు, వాళ్ళకు సరిపోయిందని చెప్పేసి మధ్యలో వెళ్ళిపోయి నేను అలసిపోయాను అని వెళ్ళిపోయి పడుకొని ఉండవచ్చు. బట్ నో, సైమన్ లిసన్ టు ద హోల్ మెసేజ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వర్తమానాన్ని ముగించేంత వరకు వింటూనే ఉన్నాడు. శరీరము సహకరించకున్నా, మనసు సహకరించకున్నా, అలసటలో ఉన్నా, నిరుత్సాహంలో ఉన్నా, ఫెయిల్యూర్లో ఉన్నా కూడా ఆయన మాటలు వింటూనే ఉన్నాడు కదా. కాస్త స్టార్ట్ చేస్తూనే వినడం మొదలుపెట్టాడు. చాలామంది చెప్పారు కదా, ఆ కాలంలో ఈ మనుషుడు మాట్లాడినట్టు ఎవ్వడు కూడా మాట్లాడదని చెప్పారు కదా. ఆ మాటలు చాలా ఆకర్షించాయి సీమోనును. వింటూ విన్నాడు. భోజనం అది బోధ అయిపోయింది. బోధించుట చాలించిన తర్వాత ప్రభు ఏం చేశాడు? ప్రభు ఎవ్వరికి బాకీ ఉన్నాడండి. ప్రభు ఎవ్వరికి బాకీ ఉన్నాడు. దేవుడు ఎవరికి బాకీ ఉన్నాడు? ఎవరికి దేవుడు బాకీ ఉన్నాడు? ఒకవేళ సీమోను ఇంటికి వెళ్ళింటే ప్రభు ఏం చేయలేడు. సీమోను ఇంటికి వెళ్ళిపోయింటే ఏం చేయలేడు. కానీ సీమోను ప్రభు దగ్గర ఉన్నాడు. ప్రభుకు అందుబాటులో ఉన్నాడు. ప్రభు వాక్యం వింటూ ఉన్నాడు. వాక్యం వింటూ ఉండగా అన్ని వేల మందిలో నడిపింపు ఎవరి కొరకు వచ్చిందంట? సీమోను కొరకు వచ్చింది నడిపింపు. మరి వేరే వాళ్ళకి ఏదైనా నడిపింపు ప్రభు ఇచ్చాడేమో తెలియదు. వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి, బుద్ధి జ్ఞానం అనే వరాన్ని బట్టి ఎవరికైనా నడిపింపు ఇచ్చాడేమో తెలియదు. కానీ సీమోనుకు మాత్రం ఇచ్చేశాడు. సీమోనా, ఈ దోణిని తీసుకొని లోతుకు వెళ్ళి చేపలు పట్టేదానికి వలలు అన్నాడు. మేఘములను కనిపెట్టువాడు కోయడు, కోతకాలమందు నిద్రించు కుమారుడు సిగ్గుపరచు కుమారుడు. ఇప్పుడు ఏమొచ్చింది తెలుసా? ఇప్పుడు అవకాశం వచ్చింది. సీమోను పేతురుకు అవకాశం వచ్చింది. ముత్యాల లాంటి మాటలని చెప్పాను 7 మాటల్లో. ఆ 7 మాటల్లో లాస్ట్ మాట ఏమిటంటే, దేవుడిచ్చిన అవకాశాలను మిస్ చేసుకోవద్దు. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకోవద్దు.
దేవుడు అవకాశాన్ని ఇస్తున్నప్పుడు బద్ధకము చేత లేకపోతే రకరకాల సాకులు చెప్పి అక్కడ విధేయత చూపకుండా ఉంటే పంట కోసుకోలేవు నీవు. కోతకాలం ముందు నిద్రించేదానికి సిమోను పేతురు వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపోయిండొచ్చు. యాక్చువల్గా కోతకాలం ఆ రోజు వచ్చింది. అందుకే ఎప్పుడు కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్. ప్రభుతో కలిసి నడవడము చాలా చాలా ప్రాముఖ్యం అండి. ఏదో మామూలుగా 4 రూపాయలు కానుక వేసేసి దేవుడు ఇస్తాడు అనుకుంటే కాదు. దట్ డజంట్ వర్క్. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ప్రభుతో కలిసి నడవాలి. ప్రభుతో కలిసి నడుస్తున్నప్పుడు ప్రభువు చెబుతాడు, ప్రభువు మాట్లాడతాడు, ఆయన చెబుతాడు. ఆయన చెప్పినప్పుడు వినగలిగే చెవులు ఉండాలి, గుర్తించగలిగే మనసు ఉండాలి. గుర్తించి వెంటనే ఏం చూపాలి? విధేయతను చూపాలి. ప్రభు అన్నాడు. మెసేజ్ అయిపోయిన తర్వాత లోతునకు వెళ్ళి వలవేయమంటే ఏమన్నాడు? ఏలినవాడా మాస్టర్, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. వీఆర్ ప్రొఫెషనల్ పీపుల్. మా వృత్తే ఇదండి. మాకు చేపలు ఎక్కడ పడతాయో తెలుసు, ఏ టైంలో పడతాయో తెలుసు మాకు. కాబట్టి రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఒక్క చేప కూడా పడలేదు. మీరు బోధకులు కదా, మీకేం తెలుసు అని అనలేదు. కానీ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యేనను నీ మాట చొప్పున. యేసు ప్రభు మాట్లాడితే ఆ మాట నెరవేరుతుందన్న విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది పేతురు కంటే? ఆ వర్తమానం విన్నాడు కదా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉండడము, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండడము, లేక దేవుని యొక్క వాక్యాన్ని అభిషేకించమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండడం అన్నటువంటిది చాలా 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 కీలకమైన విషయము. కేవలం దేవుని యొక్క రాజ్యంలో కానుకలు ఇచ్చేసి ప్రభు నాకు సాయం చేయ ప్రభు అంటే కుదరదు. యూ నీడ్ టు వాక్ విత్ ద లార్డ్. పేతురు కానుక ఇచ్చాడు, పేతురు దోణిని ఇచ్చాడు, వాడుకోమని ఇచ్చాడు. కానీ పేతురు ప్రభుతోనే ఉన్నాడు. వర్తమానం అంతా విన్నాడు. ప్రభు సలహా చెప్పాడు, ఆ సలహా విన్నాడు. దేవునికి అందుబాటులో ఉండవు, దేవునికి దూరంగా ఉండద్దు, దేవునికి దగ్గరగా ఉండవు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన కుడి చేతిలో దీర్ఘాయువు ఉందంట, ఎడమ చేతిలో ధనము ఘనత ఉన్నదంట. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలనుగా చేస్తానని చెప్పాడు. ఉత్సాహంగా ఇచ్చుమని ఆయన ప్రేమిస్తానని చెప్పాడు. సో ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆయనకు దగ్గరగా ఉన్నాడు, ఆయన యొక్క మాట వినగలుగుతున్నాడు. వెంటనే ఒక సాకు వచ్చింది, ఒక మేఘం వచ్చింది అడ్డుగా. మేఘములను కనిపెట్టువాడు కోయడు. పంట టైం వచ్చింది, కోతకాలం వచ్చింది. ఇప్పుడు ఎవరు కోయాలి? చేపలను యేసుప్రభు పట్టేయాలనా? నో. మార్కు సువార్త 4వ అధ్యాయంలో వ్రాయబడింది కదా. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? కోతకాలం వచ్చినప్పుడు ఎవరు విత్తారో వారే ఏం చేస్తారంట? కొడవలి తీసుకొని వస్తాడంట. ఇప్పుడు యేసు ప్రభు చేపలు పట్టలేదు పేతురు కొరకు, పేతురే చేపలు పట్టాడు. విత్తేది మనము, విత్తాల్సింది మనము, పంట ఇచ్చేది దేవుడు, కోయాల్సింది మనము. పంట ఇచ్చేది దేవుడు, కానీ కోయాల్సింది మనము. విత్తాల్సింది మనము, కోయాల్సింది మనము. ఈ రెండింటి మధ్య దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు చూడండి, ప్రభు చెప్పాడు ఇంకా కాస్త లోతుకు వెళ్ళి వలలు వేయి అన్నాడు. సో దోనేమో ఇచ్చాడు. ఇప్పుడు కోతకాలం వచ్చినప్పుడు బద్ధకంగా ఉండాలా, శ్రద్ధగా ఉండాలా? కాబట్టి పేతురు ఏం చేశాడు? శ్రద్ధగా పని చేయడం మొదలుపెట్టాడు. దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపడం మొదలుపెట్టాడు. నీ మాట చొప్పున. దిస్ ఇస్ హౌ గాడ్ ఆపరేట్స్. చాలామంది బోధకులు ఇవ్వండి అని చెప్తారు, ఎలా కోసుకోవాలో చెప్పరు. ఇక్కడ చూడండి, ప్రభు ఎవరికైనా బాకీ ఉంటాడా? ఎవరికి బాకీ ఉన్నాడండి? ఆయన అన్యస్తుడు కాదని వాక్యంలో వ్రాయబడింది. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఉంటే, దేవుని యొక్క రాజ్యం కొరకు మీరు విత్తి ఉంటే, ఆ విత్తనాలను, ఆ కానుకలు మర్చిపోయేదానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన నీ నైవేద్యములు అన్నిటినీ కూడా జ్ఞాపకము చేసుకొనుగాక అని వ్రాయబడి ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హియర్ ఫ్రమ్ గాడ్. దేవునికి స్వరం వినగలగడం చాలా ప్రాముఖ్యం. సో ఇవన్నీ మనకి ఏం సూచిస్తున్నాయి? కేవలం విత్తేస్తే సరిపోతుందా? సరిపోదు. అది పాయింట్. కేవలం దేవునికి రాజ్యంలో ఇస్తే సరిపోతుందా? లేదు, సరిపోదు. విత్తిన తర్వాత ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రసంగం విన్నాడు,
విన్న తర్వాత దేవుని నుంచి వచ్చిన ఆ నడిపింపును పొందుకున్నాడు. ఆ నడిపింపును పొందుకొని సాకు, హీ వాజ్ అబౌట్ టు మిస్ హిస్ హార్వెస్ట్. తన జీవితంలో చూడనటువంటి పంటను పోగొట్టుకునే దానికి మంచి పెద్ద శోధన అవకాశం వచ్చింది. ఏంటి, రాత్రంతా ప్రయాసపడ్డావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచో దొరుకుతాయి నీకు? మామూలుగా చేపలు రాత్రిపూట ఎక్కువ వస్తాయంట, పగలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అయినా నీకు తెలుసు వృత్తి గురించి, ఆయనకేం తెలుసు? ఆయన బోధకుడు రబ్బీ వాక్యం చెప్తాడంతే, ఆయన చేపల గురించి ఏం తెలుసు అని రకరకాల ఆలోచనలు సాకుల్లాగా అయ్యి ఏమండి ఆయన పంటకు అడ్డుకునే దానికి ఆస్కారం ఉండేది. కానీ ఆ టైంలో మెలకువగా ఉన్నాడు పేతురు. మెలకువగా ఉన్నాడు కనుక ఆయనను నీ మాట చొప్పున, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆయన నాకు ఒకటి చెప్పచ్చు, నీకు ఒకటి చెప్పచ్చు, మరొకరికి ఇంకొకటి చెప్పచ్చు. ఆయన ఏమి చెబుతున్నాడో నీ వినాలి. నాకు చెప్పింది నీకు చెప్పకపోవచ్చు, నీకు చెప్పింది నాకు చెప్పకపోవచ్చు. అండ్ హీ డైరెక్ట్స్ ఎవ్రీ పర్సన్ ఎ డిఫరెంట్ వే. ఆయన నీవు తన స్వరము వినగలిగే స్థితిలో ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. దట్స్ వై ఆల్వేస్ డిజైర్ టు హియర్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి వినేదానికి ఆశించండి, దేవునిని ఆశించండి, దేవుని యొక్క సన్నిధిని ఆశించండి. ఆయన మాట్లాడేంత వరకు కనిపెట్టడం నేర్చుకోనండి, ఆయన మాట్లాడేంత వరకు ప్రార్థించడం నేర్చుకోండి, ఆయన మాట్లాడేంత వరకు, ఆయన మాట్లాడుతున్నాడని నీకు తెలిసేంత వరకు వాక్యం చదవడం కానీ ప్రసంగాలు వినడం కానీ మీరు కొనసాగండి. ఆ రీతిగా కెనెత్ హేగిన్ గారికి, మన ఆత్మీయ తండ్రి, ఆయనతో ప్రభు ముఖాముఖి దర్శనంలో ఏం చెప్పాడంటే, నా స్వరం వినడం నువ్వు నేర్చుకుంటే, నా స్వరాన్ని గుర్తించడం నేర్చుకుంటే నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్పాడంట. హల్లెలూయా. నిజంగా ధనవంతులను చూసి మనం ఒకటి నేర్చుకోవాలి, అసూయపడకూడదు కానీ నేర్చుకోవాలండి. శ్రద్ధ లేకుండా, కష్టపడకుండా, శ్రద్ధ పడకుండా ఎవరు కూడా ధనవంతులు కారండి. వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. చాలాసార్లు బద్ధకం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కారణం పేదరికంలో ఉండేదానికి, లేమిలో ఉండేదానికి. సో వెళ్ళి ప్రభువు చెప్పిన ప్రకారం ఆ విశ్వాసం ఎలా వచ్చింది అంటే, ప్రభు ప్రసంగాన్ని విన్నాడు, ప్రభు స్వరాన్ని విన్నాడు, విని వెంటనే లోబడ్డాడు, విధేయత చూపాడు. ప్రభు చెప్పిన దానికి విధేయత చూపాడు. ప్రభు చెప్పిన దానికి విధేయత చూపితే వెళ్ళి ఒకటే దోణ తీసుకుని వెళ్ళాడు, ఒకటే వల తీసుకుని వెళ్ళాడు. వేస్తే ఏమండి అసలు ఆశ్చర్యానికి గురైపోయాడు. వల పిగిలిపోయేంతగా ఆ వల లాగలేక ఏమండి ఆ దోణలు వేస్తే దోణె మునిగిపోసాగిందంట. సో ఆ చేపల రాశికి విభ్రాంతి చెంది ఇంకా వారి యొక్క తెలిసినటువంటి వారిని పిలిస్తే వారు వచ్చారు. 2 దోణెలు నిండిపోయాయి అన్నమాట. వారి జీవితకాలంలో చూడనటువంటి పంటను వారు చూశారు. అదే రోజు విత్తారు, అదే రోజు కోసుకున్నారు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఇటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా చేయగలడు. చేసేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అలానే కదండి అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయింది? అమెరికా ఆర్థిక పరిస్థితి జస్ట్ 4 తరాల్లో 400 సంవత్సరాల్లో ప్రపంచాన్ని మొత్తం శాసించే స్థాయికి అమెరికా వెళ్ళింది. ఎక్కడి నుంచి వచ్చింది వారికంటే, వారు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏమండి బాగా ధన సమృద్ధి అయిపోయే లోపల చాలా డైల్యూట్ అయిపోయి చాలామంది పాడైపోయారు, గర్వం ఎక్కువైపోయి చాలామంది పాడైపోయారు. కానీ నీతిమంతులు చాలామంది ఉన్నారు అమెరికాలో. ప్రపంచమంతా సువార్త పంపించారు, ప్రపంచమంతా సువార్తకు ఖర్చు చేశారు, సువార్త కొరకు విరివిగా విత్తారండి. వారు విరివిగా విత్తారు. అసలు ఇప్పుడు పరిస్థితి తేడా ఉంది, కానీ ఇంతకు మునుపు అయితే వారి యొక్క జీతాలోనే 10% ఫస్ట్ వెళ్ళిపోతుందంట, వారి మందిరానికి వెళ్ళిపోతుందంట 10% అన్నటువంటిది. సో దేవునికి వారు కానుకలు ఇవ్వడం, దేవుడు వారికి ఆలోచనలు ఇవ్వడం, ఆ ఆలోచనలకు వారు లోపడం, ఆ ఆలోచన ప్రకారం చేయడం, ఆ రీతిగా వారు ఆర్థికంగా ఎక్కడికో వెళ్ళిపోయారండి. ఈవెన్ టుడే నిన్ను వ్యక్తిగతంగా దేవుడు దీవించగలడు, నిన్ను ఒక కుటుంబ పరంగా నేను ఆర్థికంగా దేవుడు దీవించగలడు. దిస్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ లైఫ్. సాధారణ జీవితం అంటే ఏంటో తెలుసా? రెగ్యులర్గా మనం పని చేస్తాం, మనకు రెగ్యులర్గా జీతం వస్తుంటుంది, అది సాధారణ జీవితం. కానీ విత్తేదానికి మనం పంట కోసుకోవడం అన్నటువంటిది అది అసాధారణమైనటువంటి జీవితం. దీనికి మూలమైనటువంటివి ఏమిటంటే దేవుని యొక్క రాజ్యంలో విత్తాలి. రెండవది దేవుని యొక్క స్వరము,
వినగలగాలి. దేవుని యొక్క స్వరం వినడం మాత్రమే కాదు, విని ఆ దేవుని యొక్క స్వరానికి మనము లోబడినప్పుడు పంటను కోసుకుంటాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విత్తావా దేవుని యొక్క రాజ్యంలో? కానుకలు క్రమంగా విత్తుతున్నావా? దశభాగాలు క్రమంగా విత్తుతున్నావా? అయినా కూడా నువ్వు కొరతను అనుభవిస్తున్నావా? అయినా కూడా చాలకుండా నీ ఆర్థిక పరిస్థితి ఉందా? అయితే నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆయన సన్నిధిలో కూర్చోవాలి. యూ హ్యావ్ టు సిట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలి. అక్కడ చూడండి, పేతురు వెళ్ళాల. పేతురు ఇచ్చేసి కానుక విత్తేసి ఇక మర్చిపోలేదు. హీ డిడ్ నాట్ ఫర్గెట్. హీ వాజ్ విత్ జీసస్. స్టే విత్ జీసస్. మన పరిస్థితి మారాలంటే రెండు అవసరం అంట. ఒక దైవజనుడు బలి చెప్తున్నాడు. రెండు చాలా కీలకమైనవంట. మన పరిస్థితి మారాలంటే రెండు చాలా కీలకమైనవి. ఒకటి యాంగర్, రెండవది హంగర్ అంట. అంటే మొదటిది కోపము, రెండవది తపన, తృష్ణ. కోపం దేని మీద కోపం? ఎవరి మీద కోపం అంటే మన పైన కోపం కాదు, దేవుని మీద కోపం కాదు, మనం ఉన్నటువంటి పరిస్థితి పైన కోపం రావాలి. ఇటువంటి జీవితం నాకు వద్దు, ఇటువంటి తక్కువ స్థాయి జీవితం నాకు వద్దు, ఇటువంటి కొరతతో కూడినటువంటి జీవితం నాకు వద్దు అని మనం ఉన్నటువంటి పరిస్థితి గురించి మనము అసహనం అయిపోవాలంట. ఎప్పుడైతే అసహనం అయిపోతామో, నో ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ కండిషన్. గుడ్డి భిక్షకుడు ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్డితనంలో ఉన్నాడో తెలియదు, ఎన్ని సంవత్సరాల నుంచి గుడ్డితనంలో జీవిస్తున్నాడో తెలియదు, భిక్షమెత్తుకుంటున్నాడో తెలియదు. దురదృష్టవంతుని అనుకున్నాడేమో, నా జీవితం అంతా ఇలా అనుకున్నాడేమో. కానీ యేసు ప్రభువు గురించి వింటే ఏం చేశాడు? నా కథను నేను మార్చుకుంటా, నా భవిష్యత్తు నేను మార్చుకుంటా, నాకున్నటువంటి పేరు నేను మార్చుకుంటాను. ఏం చేశాడు తెలుసా? కేకలు వేయడం మొదలుపెట్టాడు. కేకలు వేయడం మొదలు పెడితే యేసు ప్రభు పట్టించుకున్నట్లే ఉంది. ఇక కేకలు వేయద్దని అందరూ చెప్పారు, యేసు ప్రభు శిష్యులు కూడా చెప్పారు కేకలు వేయద్దని. కానీ భర్తలోమో ఏం చేశాడంటే ఇంకా గట్టిగా కేకలు వేశాడు. ప్రభు పిలిస్తే ఆ ఉన్నటువంటి బట్ట, ఆ ఉన్నటువంటి ఆ యొక్క పాత్రలు ఇవన్నీ కూడా విసిరి పాడేసి, ఇక అయిపోయింది, వీటితో నాకు సంబంధమే లేదని చెప్పేసి, నా రోజు వచ్చేసిందని చెప్పేసి, కోతకాల బంధు హల్లెలూయా స్వస్థతను కోసుకునే టైం వచ్చేసింది. అప్పుడే విత్తాడు. ఏం విత్తాడు? ప్రార్థనను విత్తాడు. అప్పుడే జవాబును కూడా పొందుకున్నాడు. గ్లోరీ టు గాడ్. టైం యేసు ప్రభు అక్కడ వచ్చాడు, ఆ మార్గంలో వెళ్తున్నాడు. మరలా ఆ మార్గంలో వస్తాడో రాడో తెలియదు, ఆ అవకాశం మరలా పోతుందో లేదో తెలియదు, వస్తుందో రాదో తెలియదు. కాబట్టి అక్కడ సాకులు చెప్పకుండా, అక్కడ మేఘాలను కనిపెట్టకుండా, అక్కడ గాలిని గుర్తుపట్టకుండా, సాకులు చెప్పకుండా ఉండకుండా ఏం చేశాడు తెలుసా? తన కథను మార్చేసుకున్నాడు. అందుకే బైబిల్లో ఆ యొక్క వ్యక్తి పేరు కూడా వ్రాయించి ఆ వ్యక్తి యొక్క విశ్వాసం గురించి ప్రభువు వ్రాయించాడు. సో యూ నీడ్ టు సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ నీడ్ టు గెట్ యాంగ్రీ. నీ పరిస్థితి పైన నీ కోపం రావాలి. నాకు వద్దు ఇటువంటి పరిస్థితి నాయన. రెండవది తపన, తృష్ణ, ప్యాషన్, హంగర్. ఏంటో తెలుసా? లార్డ్ ఐ వాంట్ టు ప్రాస్పర్. ప్రభువా నేను అభివృద్ధి చెందాలయ్యా, నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలయ్యా, అనేక దేశాలకు అప్పించే స్థితిలో నేను ఉండాలి. నీ వాక్యంలో వ్రాయబడింది, నేను చిన్నవాడినై ఉంటేనే ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను. నీతిమంతులు విడవబట్ట కానీ, వారి సంతానం భిక్షమెత్తుట కానీ కళ్ళకు కనపడలేదు, చెవులకు వినపడలేదని వ్రాయబడింది. తండ్రి నీవు మా కాపరి ఉండగా మాకే కొదవ ఉండదని వ్రాయబడింది. అడవిలో రారాజు, సింహపు పిల్లలు లేమి గొలవై ఆకలిగా ఉంటాయేమో కానీ యూదా గోత్రపు సింహమైనటువంటి మీ యొక్క పిల్లలుగా మాకు ఏ మేలు కొదవ ఉండదని వ్రాయబడింది. ఏ కొదవ నాకు ఉండకూడదు. ఏదైనా కొనేటప్పుడు రేటు చూడకుండా కొనాలి అంటే ఏమండి? అంటే మనకు ఏదైనా నచ్చింది అనుకోండి, మనం తీసేసుకోవాలి అంతే. దాని రేటు కూడా చూడకూడదు. రేటు చూసి ఇది మనకు కాదులే అమ్మో ఇంత రేటా. రేటు చూడకుండా నీకు నీ పిల్లలకు కొనాలి అని అనుకుంటే, ఇప్పుడంట టైం చూడకుండా దేవునితో గడపాలంట. టైం చూడకుండా దేవునితో గడిపితే రేటు చూడకుండా కొనే స్థితికి దేవుడు హెచ్చిస్తాడంట. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. డోంట్ జస్ట్ గివ్ ద మనీ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఫర్గెట్. ఇచ్చాములే ఇంకా వస్తుంది. నో. సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రభువా నేను విత్తనయ్యా, నాకు పంట కావాలి, నా హార్వెస్ట్ ఎక్కడుంది?
ఆయన ఆరాధించుకుంటూ కూర్చో, ఆయన సన్నిధిలో అలా మౌనంగా ఉండి కనిపెట్టు. సీమోను ప్రభు సన్నిధిలో ఉన్నాడు. అక్కడే ఉండగా సీమోను అవసరత ప్రభువుకు తెలుసు. సీమోను అవసరత ప్రభువుకు తెలుసు. నీ అక్కర ప్రభువుకు తెలుసు. నీ కొదవ ప్రభువుకు తెలుసు. నువ్వు ఆకలిగా ఉంటే, నువ్వు తృష్ణగా ఉంటే, నీవు కోరుకుంటే దేవుడు సమస్త విధములైన కృపను నీ ఎడల విస్తరింప చేయగలడు. లోతుకు రండి ప్రియులారా. సాధారణ ఆత్మీయ జీవితం నుంచి, నార్మల్ క్రిస్టియన్ లైఫ్ నుంచి సూపర్ న్యాచురల్ క్రిస్టియన్ లివింగ్లోకి వచ్చేసేయండి. ప్రభుతో కలిసి నడవండి. ఆయన స్వరం వినండి. ఆయన కృపను అనుగ్రహిస్తాడు. సకల విధములైన కృపను అనుగ్రహిస్తాడు. ఆ కృప నీ మీదకి దిగింది అంటే విస్తరిస్తాను ఆర్థికంగా. యు విల్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ. అందుకే కదా మీరు భాగ్యము సంపాదించుకోవటకు మీకు సామర్థ్యమును కలుగజేయవాడు ఆయనే. గ్రేస్ ఇస్ ద థింగ్ దట్ ఎంపవర్స్ యూ. ఈ రెండు లక్షణాలను అలవర్చుకోండి. ఒకటి కోపం, రెండవది తపన ఉద్దయ. ఈ స్థితి నాకొద్దు. డివైన్ యాంగర్ అంటాం. డివైన్ యాంగర్, నో లార్డ్, ఐ డోంట్ వాంట్ టు స్టే ఇన్ దిస్ కండిషన్. నా పిల్లలు ఈ స్థితిలో ఉండకూడదు, నేను ఈ స్థితిలో ఉండకూడదు, రెంటెడ్ ఇళ్లలో నేను ఉండకూడదు, బాడుగిళ్లలో నేను ఉండకూడదు. నీవు నాకు సహాయం చేయాలి ప్రభువా. యూ షుడ్ హెల్ప్ మీ లార్డ్, యూ షుడ్ హెల్ప్ మీ. తపన పడాలి, ఆశించాలి. సమాజంలో గౌరవప్రదంగా జీవించాలంటే అండి, మనం కానీ మన పిల్లలు కానీ గౌరవంగా జీవించకపోతే అది చాలా గాయాలు పాలు చేస్తుంది కదా. అవమానం కదా పిల్లలకు. డిజానర్ అంటే అవమానం. లెక్క లేకుండా ఎవరైనా మాట్లాడారనుకోండి, ఇలా చూసారనుకోండి, పిల్లలకి మనసుకు ఎంత గాయం అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు లీడ్ అ లైఫ్ విత్ డిగ్నిటీ అండ్ ఆనర్, యూ షుడ్ హ్యావ్ మనీ, యూ షుడ్ హ్యావ్ ఆల్ సఫిషియన్సీ. దేవుడు ఇవ్వగలడం. ఇలా కాకుండా సీమోన్ పేతురు విత్తేదానికి, సాకులు చెప్పేదానికి ఉంది పేతురుకి. నా మనసు బాగలేదులేండి, మీరు ఏదైనా ఇంకో బోర్డు చూసుకోండి, నేను ఇవ్వలేను, రాత్రంతా మేము కొంచెం మా ప్రాబ్లం ఉంది, కొంచెం నేను అలసిపోయాను, నేను వెళ్ళి పడుకుంటానని అసలు విత్తకుండానే ఉండొచ్చు. కానీ విత్తేసి వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోలే, అక్కడే ఉన్నాడు. అక్కడే ఉండి ప్రభు స్వరం విన్నాడు. విన్న తర్వాత తిరుగుబాటు చేసి పట్టించుకోకుండా ఆయనకేం తెలుసులే, మా బాధలు ఆయనకేం తెలుసులే అని చెప్పేసి ఆగలేదు. కోతకాలం ముందు నిద్రపోలేదు, కోతకాలం ముందు బద్ధకంగా లేడు. అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. గనుకనే విత్తనానికి విస్తారమైనటువంటి పంటను కోసుకున్నాడు. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో గడపాలి. నీ ప్రార్థనకు జవాబులు పంటలాగా వస్తాయి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడా? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్స్ విల్ అండ్ గాడ్స్ స్ట్రాటజీ. దేవుని చిత్తం అనేది ఒకటి ఉంది, దేవుని యొక్క పద్ధతి అనేది ఒకటి ఉంది. దేవుని యొక్క చిత్తం ఏంటి? విత్తడం, కోయడం దేవుని యొక్క చిత్తం. అక్కడ దేవుని యొక్క పద్ధతి ఏంటి? మరలా వెళ్ళి లోతుకు వెళ్ళి వల వేయడం. అది దేవుని యొక్క పద్ధతి. దేవుని యొక్క పద్ధతి కనుక్కోవాలి మనం. దేవుడు మాట్లాడితే గుర్తించలేని స్థితిలో ఉంటే మనం విత్తుతాం, కానీ మనం పంట కోసుకోలేం. దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు వాక్ విత్ ద లార్డ్. అందుకే ఇటువంటి సాక్ష్యాలు పెద్దగా మనం వినాం. చాలామంది భక్తి పై భక్తే. చాలామంది భక్తి పై భక్తే. కాస్త లోతుకెళ్ళి ప్రభుతో కూర్చోవడం, ప్రభు సన్నిధిలో కూర్చోవడం, ప్రభు స్వరం వినడం, ఆయన చెప్పిన ప్రకారం చేయడం, చేసి పంటను కోసుకోవడం, ఇటువంటి సాక్ష్యాలు మనకి ఎక్కడా పెద్దగా వినపడవు. సాక్ష్యాలను నా దేవుడు సృష్టించునుగాక. ఈ రోజు నుంచి మీ ఆర్థిక పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చివేయును గాక. డబ్బుల పంట ఉంది, రెడీగా ఉంది. కేవలం విత్తితే సరిపోదు, దేవుని స్వరం వినాలి. పంట కొరకైన దేవుని స్వరం విని ఆ స్వరానికి లోబడి శ్రద్ధగా చేతులకు పని పెట్టినప్పుడు, అలా కాకుండా పేతురు లేదు నేను విత్తనం నాకు పంట వస్తుందని ఊరికే మాట్లాడుకుంటే పంట వచ్చేదా? కన్ఫెషన్ ఒకటి చేస్తే సరిపోతుందా? నో.
దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఆ నడిపింపును పొందుకోవాలి. నడిపింపు ప్రకారము శ్రద్ధగా పనిచేస్తే మనము ఐశ్వర్యవంతులం అవుతాం. 100 పంటను మనము కోసుకుంటాం. 1000 రెట్లుగా మనము విస్తరిస్తాం. దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ ఓన్లీ టు ఫైనాన్స్. డబ్బుల విషయం మాత్రమే కాదు, ప్రతి వాగ్దాన విషయంలో కూడా మనము ఇదే రీతిగా జవాబుల పంటను కూడా మనము కోసుకొనవచ్చు. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన ఫలింపచేయును గాక.